మెంతికూరను ఆలుతో కలిపి చాలా సింపుల్ గా తయారు చేసే ఒక కర్రీ రెసిపీని చూద్దాం. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్. కర్రీకి కావలసిన పదార్థాలు: మెంతికూర, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా ప్యాన్ వేడి చేసి అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరి కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయలు మొత్తం మగ్గేలాగా మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు బాగా మగ్గిన ఉల్లిపాయల్లో కూరకు సరిపడ కారం, ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలంతా కూడా మగ్గేలాగా కాసేపు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు మగ్గినాయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న మెంతికూర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మెంతికూర కూడా మగ్గే వరకు మరి కాసేపు స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టి మగ్గించుకుందాం. చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ పోయడం వల్ల కూరలో పచ్చివాసన కూడా పోతుంది. చూసారుగా, దగ్గరికి అయిపోయింది. కాసేపు వేయించుకున్నాం కదా, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. కూర ముద్దగా వచ్చింది చూడండి. ఓకే, ఇంత సింపుల్ గా చేసే ఈ బంగాళదుంప మెంతికూర మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.